ప్రొవిజన్స్ అన్నీ రీఫిల్ చేసేద్దామా? హలో అందరికీ. ప్రొవిజన్స్ తీసి ఇంకా అన్నీ సెట్ చేశాను. కిచెన్లో ఉన్న జార్స్, కంటైనర్స్ అన్నీ తీసి క్లీన్ చేసి ప్రొవిజన్స్ అన్నీ రీఫిల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా రీఫిల్ చేసేటప్పుడు నేను కింద న్యూస్ పేపర్ వేసుకుంటాను కంపల్సరీ, కింద పడకుండా ఉంటాయి. ఏవి కింద పడినా ఆవాలు మాత్రం నేను కింద పడనీయను, ఎందుకంటే ఆవాలు కింద పడితే ఇంట్లో గొడవలు అవుతాయంట. సో రీఫిల్లింగ్ అయిపోయింది. ఇంకా ప్రొవిజన్స్ తీసి షెల్ఫ్స్లో సెట్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ ప్రొవిజన్స్కి వచ్చేసరికి నేను స్టార్టింగ్లో సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, అందులో నుంచి నేను ప్రొవిజన్స్ తీసుకొచ్చేదాన్ని. సో అప్పుడు నాకు అంత పెట్టిన అమౌంట్కి ఏమీ కనిపించేవి కావు ప్రొవిజన్స్. ఒక 4-5 thousandకి కొన్నా కూడా మ్యాక్సిమం 1 month లోపలే ఫినిష్ అయిపోయేవి. సో అలా అవుతూ ఉండేవి. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు ఒక సజెషన్ ఇచ్చింది, సూపర్ మార్కెట్స్కి వెళ్ళి కొనడం కన్నా కిరాణా కొట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న కిరాణా కొట్లు, అక్కడి నుంచి ఒకసారి కొని చూడు ప్రొవిజన్స్, నీకు డిఫరెన్స్ తెలుస్తుంది అని. సో ట్రై చేద్దాం, వై నాట్, ఒకరు ఇచ్చారు సజెషన్, దాన్ని ట్రై చేద్దామని ట్రై చేశాను. అండ్ ట్రై చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం 4,000కి సూపర్ మార్కెట్లో నుంచి తెచ్చుకునే ప్రొవిజన్స్ ఇక్కడ మనకి 4,000కి హోల్ మంత్కి కాదు, 1.5 month పైనే నాకు కవర్ అయిపోయేవి. సో అప్పటి నుంచి నేను సూపర్ మార్కెట్స్కి జస్ట్ పిల్లలకి బిస్కెట్స్ అవి కావాలంటేనే నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. మిగతావన్నీ నేను ఇక్కడ కిరాణా కొట్లో నుంచే ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాను. ఆర్డర్ అంటే నేను సరుకులన్నీ రాసి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి డెలివర్ చేసేస్తారు. సో ఇది రీఫిల్లింగ్. ఈ షెల్ఫ్ మొత్తం నేను కిచెన్ జార్స్తోనే నింపేస్తాను. జార్స్ చిన్నవి కావచ్చు, ఎందుకంటే మేము 4 మెంబర్సే కదా. సో రీఫిల్లింగ్ అయిపోయింది. ఇది ప్రొవిజన్స్ డే. థ్యాంక్ యూ, బాయ్.